తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరపనుంది. దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజురోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ ఇవాళ తిరుపతిలో విచారణ జరపనుంది. ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశమైతే ఆసక్తి పెంచుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. అక్కడి నుంచి కార్తీక్, ఎంతసేపట్లో సిట్ బృందం అక్కడికి రానుంది, ఎవరిని విచారించేది, అలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా కార్తీక్? రైట్ ఉదయ్, ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం రేపించినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ రోజు తిరుపతికి ఆ సిట్ బృందం మొత్తం కూడా రానుందని చెప్పుకోవాలి. ఏదైతే ఐజీ త్రిపాఠి నేతృత్వంలో ఉన్నటువంటి 9 మందితో కూడినటువంటి ఈ బృందం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరుపతికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా ప్రారంభమవుతుందని చెప్పాలి. మొదట ఏదైతే టీడీడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ యొక్క ఈస్ట్ పోలీస్ స్టేషన్ లోనే కేసు అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కేసు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తొలిత ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి కేసును కూడా సిట్ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. అప్పటి నుంచి కూడా దర్యాప్తు అనేది కూడా ప్రారంభించబోతున్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి కేసును తమ దగ్గరికి తీసుకున్న తర్వాత మొత్తం 9 మందితో కూడినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఐజీ, డిఐజీ, ఎస్పీ, 2 డిఎస్పీలు, 3 సిఐలు ఉన్నారు. మొత్తం 9 మందితో కూడినటువంటి బృందం మొత్తం కూడా ఒక సమావేశాన్ని తిరుపతిలోనే ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆ సమావేశంలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దర్యాప్తుకు తదుపరి అడుగులు ఎలా వేయాలనే దాని మీద కూడా ఆ యొక్క సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసు నమోదైంది, తిరుపతిలో నమోదైంది. దాని తర్వాత ఎక్కడెక్కడ నెయ్యి కల్తీ అయినటువంటి ప్రదేశాలతో పాటు ఎక్కడికి అది సరఫరా చేస్తారు, తొలిత ఏదైతే గోడౌన్కు వచ్చేటువంటి ప్రాంతం కావచ్చు, దాని తర్వాత తిరుమలకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఏదైతే దర్యాప్తుకు అవసరమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక 2 రోజుల పాటు దర్యాప్తు జరిగిన తర్వాత నేరుగా చెన్నైలో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో ఈ యొక్క ఏఆర్ డైరీ ఉంది. ఇప్పటికే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శాఖ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ అనేది కూడా కలెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం వచ్చిన వెంటనే కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది.